హాయ్ అండి, వెల్కమ్ టు తీక్షణ లాగ్స్. ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తుంది మా అమ్మాయి. చూసారా, దానికి కావాల్సిన పదార్థాలు: బిర్యానీ ఆకు, సాజీరా, మరాఠీ పువ్వు, జాపత్రి, ఇలాచి, లవంగం, చెక్క. ఓకే, తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఎగ్స్ బాయిల్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్స్. ఓకేనా, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాం. పచ్చిమిర్చిని ఆయిల్ వేసుకుని బాండీ పెట్టుకుని ముందు ఎగ్స్ ఫ్రై చేసి తీసామన్నమాట. దాంట్లోని కొద్దిగా పచ్చిమిర్చి మరాకి అండి, చూసారా ఎలా అరుస్తుందో, జాపత్రి, జాజి పువ్వు, అన్నీ మసాలా దినుసులు అన్నీ, సాజీరా అన్నీ వేసి కొద్దిగా దూరగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాల్సింది. ఓకేనా, చూడండి. అవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఒక్క 2 మినిట్స్ వేగనివ్వాలండి, ఫ్రై చేయాలి బాగా. ఓకే, తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. చూడండి, అలా ఫ్రై అయ్యాక అలా ఎగ్స్ వేసి వేగిన మసాలాలో ఒక్క 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఏ వాటర్తో అయితే గ్లాస్తో బియ్యం తీసుకున్నారో, అంటే బాస్మతి బియ్యానికి అయితే గ్లాసున్నర లెక్కన వేయాలన్నమాట. అంటే 2 కప్స్ తీసుకున్నాం మేము బియ్యం, దానికి 3 కప్స్ వాటర్ పోస్తున్నాం. ఓకేనా, మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో ఆ కప్పుతోటి 1కి 1.5 చొప్పున వెయ్యాలండి బాస్మతి రైస్ అయితే. ఓకేనా, 3 కప్స్. చూడండి, అయిన తర్వాత సాల్ట్ వేసుకుంటే అయిపోతుంది. 1 స్పూన్ సరిపోతుందండి. 2 కప్పులకి 2 స్పూన్లు, 1 కప్పుకి 1 స్పూను. ఓకేనా, ఇప్పుడు ఎసరు మసిలిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో పోసుకుంటాం. ఇప్పుడు ఇదిగో చూడండి, అలా మసిలిన తర్వాత మరుగుతుంది కదా, ఎసరులో బియ్యం వేసుకోవడమే. చూడండి, అలాగా రైస్ వేసేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ కింద ఉంటుందండి. టేస్ట్ అమోహం అంట. మా అమ్మాయి చేస్తుంది, చూసారా. చూడండి, ఇప్పుడు అమ్మాయి చేసిందండి, సరే అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా. వావ్, చూస్తూనే ఫ్లేవరు అదిరిపోయింది అనుకోండి. ఓకే, చూడండి ఎంత కమిటింగ్గా ఉందో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.